గైస్ రీసెంట్గా పాపులర్ ఓటీటీ ప్లాట్ఫామ్ అయినటువంటి ఈటీవీ విన్లో రేపటి వెలుగు అనే మూవీ అయితే స్ట్రీమ్ అవుతుంది కదా. అయితే నేను ఆ మూవీని జస్ట్ ఇప్పుడే చూడడం అయితే జరిగింది. సో ఈ వీడియోలో మనం ఏంటంటే అసలు ఆ మూవీ ఎలా ఉంది ఏంటి అనేది డిస్కస్ చేద్దాం. ఓకేనా, లెట్స్ గో. అయితే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ స్పాయిలర్స్ లేకుండా బేసిక్ స్టోరీ లైన్ ఏంటి అనే విషయానికి వచ్చినట్లయితే గైస్, ఇందులో మన హీరో ఏమో హీరోయిన్ని పెళ్లి చేసుకొని వాళ్ళ ఊరి చివర కొండపై తనకు ఉన్నటువంటి ఒక చిన్న ఇంటికి అయితే తీసుకొచ్చేస్తాడనమాట. అయితే ఇక్కడ ఏంటంటే మన హీరోతో వచ్చిన హీరోయిన్ ఏమో ఎలాంటి ప్రాబ్లమ్స్ని ఫేస్ చేసింది ఏంటి అనేది మనమైతే మూవీలో చూడాల్సి ఉంటుందన్నమాట. సో మొత్తానికి అర్థమైంది కదా స్టోరీ లైన్ ఏంటి అనేది. అయితే ఇప్పుడు ఈ మూవీ ఎలా ఉంది అనే విషయానికి వచ్చినట్లయితే గైస్, మూవీ అయితే పర్లేదు, టైంపాస్ కోసం ఒకసారి అయితే చూసేయచ్చు. అండ్ ఇప్పుడు ఇందులోని ప్లస్ పాయింట్స్ ఏంటంటే ఈ మూవీలో స్టోరీ పాతదే అయినప్పటికీ కూడా దాన్ని ప్రజెంట్ చేసిన విధానం మాత్రం చాలా బాగుందన్నమాట. అలాగే ఇందులో మెయిన్ లీడ్స్గా చేసిన యాక్టర్స్ యొక్క పెర్ఫార్మెన్సెస్ కూడా పర్లేదు, ఇంప్రెసివ్గానే ఉన్నాయి. ఎస్పెషల్లీ ఒక తాగుబోతు భర్త పెట్టే బాధలన్నింటినీ భరిస్తూ ఎంతో సహనంతో తన జీవనాన్ని కొనసాగించే హీరోయిన్ లైఫ్ జర్నీని మాత్రం ఈ మూవీలో చాలా బాగా చూపించారనమాట. దీనికి తోడు ప్రతి మలయాళం మూవీలో ఎలా అయితే విజువల్స్ అన్నీ కూడా టాప్ నాచ్లో ఉంటాయో, అలాగే ఈ మూవీలో చూపించిన విజువల్స్ అండ్ లొకేషన్స్ అన్నీ కూడా చాలా న్యాచురల్గా సూపర్ ఉన్నాయనే చెప్పాలి. లాస్ట్గా ఏంటంటే మ్యారిటల్ రేప్ అనే మెయిన్ పాయింట్ని బేస్ చేసుకుని వచ్చిన ఈ మూవీలో వీళ్ళు ఇచ్చిన మెసేజ్ అయితే చాలా బాగుందన్నమాట. సో మొత్తానికి ప్లస్ పాయింట్స్ విషయానికి వచ్చినట్లయితే ఇదన్నమాట మ్యాటర్. అండ్ ఇప్పుడు ఇందులో మైనస్ పాయింట్స్ ఏంటంటే ఈ మూవీలో స్టోరీ నెరేషన్ అండ్ స్క్రీన్ ప్లే ఈ రెండు చాలా స్లోగా ఉన్నాయి. సో దానివల్ల ఏంటంటే ఈ మూవీ రన్ టైం షార్ట్గా ఉన్నా సరే చూస్తున్నంతసేపు కూడా ఈ మూవీ ఎప్పుడు కంప్లీట్ అయిపోతుందిరా బాబు అనే ఫీలింగ్ అయితే మనకు కంపల్సరిగా కలుగుతుంది. దీనికి తోడు ఇందులో క్లైమాక్స్ ఎపిసోడ్ను కూడా ప్రాపర్గా డిజైన్ చేసుకోలేదన్నమాట. సో మూవీ మొత్తం కంప్లీట్ అయ్యేసరికి ఇందులో ఏదో మిస్ అయింది అనే ఫీలింగ్ అయితే మనకు కంపల్సరిగా కలుగుతుందన్నమాట. లాస్ట్గా ఏంటంటే ఈ మూవీలో వైలెన్స్ కూడా కొద్దిగా ఎక్కువగానే ఉంది. సో దానివల్ల ఈ మూవీని ఫ్యామిలీతో చూడడం కూడా కొద్దిగా కష్టమనే చెప్పాలి. సో మొత్తానికి మైనస్ పాయింట్స్ విషయానికి వచ్చినట్లయితే ఇదన్నమాట మ్యాటర్. అయితే ఇక్కడ ఓవరాల్గా ఏంటంటే గైస్, ఈ రేపటి వెలుగు మూవీ బాగుందా బాగాలేదనేసి అంటే నేను ముందు చెప్పినట్లు టైంపాస్ కోసం ఒకసారి అయితే చూసేయచ్చు. ఎస్పెషల్లీ ఇష్టం లేని పెళ్లి చేసుకున్న ప్రతి అమ్మాయికి కూడా ఈ మూవీ బాగా నచ్చొచ్చు అనమాట. అండ్ నేను ఈ మూవీకి 5కి 2.25 రేటింగ్ ఇస్తున్నా. సో మీరు కూడా ఒకవేళ ముందే ఈ మూవీని చూసినట్లయితే మీరు దీనికి ఎంత రేటింగ్ ఇస్తారో అది కామెంట్ సెక్షన్లో చెప్పేయండి. ఓకేనా, దిస్ ఈజ్ లోకేష్ సైనింగ్ అవుట్. జై హింద్.